వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ సార్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా అండ్ కూలీ కూడా వచ్చింది. అండ్ వార్ 2 సినిమా అంటే కూలీ కంటే ఇప్పుడు ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయని, నార్త్లో ఎక్కువ ఆడియన్స్ చూస్తున్నారని చెప్పి కలెక్షన్స్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. కానీ ఒక పక్క చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అంటే సినిమా ఆడనివ్వము ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చు సార్? మంచి సినిమా ఆడనివ్వనన్నా కూడా ఎవరు ఆపలేరు, చెడ్డ సినిమాని ఆడిద్దామన్నా ఎవరు చూడలేరు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మంచి సినిమాని ఆపలేరు, చెడ్డ సినిమాని ఎవరో చెప్పినా కూడా ఎవరు చూడరు. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్తే ఎవరో జరుగుతాయి, ఇవన్నీ జరగవు. ఒకటి. దాని తర్వాత రేటు పెంచడం అనేది శాపమైంది. తెలుగు రాష్ట్రాల్లో రేటు పెంచడం అనేది శాపమైంది. డబ్బింగ్ సినిమాలకు రేటు పెంచడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక శాపమైంది. వరదలు రావడం కూడా ఒక శాపమైంది. ఇవన్నీ కూడా కలెక్షన్స్. డబ్బింగ్ సినిమాలు అంత డబ్బు ఇచ్చి కొని ఈ సినిమాని ఇక్కడ చేయడం కూడా కరెక్ట్ కాదేమో, అది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు నాగవంశీ గారిని స్ట్రైట్గా సినిమా తీయమనండి, జూనియర్ ఎన్టీఆర్ గారితో స్ట్రైట్గా ఏ సినిమా అయినా చేయమనండి. డబ్బింగ్ సినిమాలు తీసుకొచ్చి మీరు పెట్టిన పెట్టుబడికి పక్కన డిస్ట్రిబ్యూటర్కి పెంచి మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి గవర్నమెంట్ మీద 500 రూపాయల టికెట్ తెచ్చి ప్రజల మీద మీరు భారం పెట్టి హీరో ఫ్యాన్స్ మీద భారం పెట్టి మీరు సినిమా టికెట్లు ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇది బాధపడుతున్నారు. ఇది మీరు నష్టపోతున్నారా? డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడా? ఎగ్జిబ్యూటర్ నష్టపోయాడా? ప్రేక్షకుడు నష్టపోయాడా? లాభం పొందేది నార్త్ ఇండియా, నష్టపోయేది ప్రేక్షకుడు, నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్. అందుకే అక్కడ ఎక్కువ బుకింగ్స్ కనుక అదిగా అంటాను, రేటు అక్కడ పెంచలేదు, ఒరిజినల్గా పెంచలేదు. మీరు వచ్చి రేటు పెంచి 90 కోట్లు కొనడం అవసరమా? కనుక ఇవన్నీ కూడా మరి పెద్దలు నాగవంశీ గారు చాలా తెలుసు అంటారు. ఇప్పుడు మీటింగుల్లో కూడా ఆయనే మొత్తం కీలకంగా ఉన్నాడు. అన్నింటిలోనే మొత్తం టోటల్గా A to Z నిర్మాత అంటే ఏటో తెలుసు అంటాడు, ప్రతిదీ కూడా తెలుసు అన్నప్పుడు మరి రేటు కూడా తెలియాలి కదా. డబ్బింగ్ సినిమాలు మనం కొనొచ్చా? అంతా డబ్బింగ్ సినిమాలకు రేటు పెంచవచ్చా? డబ్బింగ్ సినిమాలకు ప్రజల దగ్గర మనం దోచుకోవచ్చా? డబ్బింగ్ సినిమాలకు ప్రజల అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చా అనేది కూడా తెలియాలి. మరి అది తెలిసిందో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఒక సామాన్యుడు ఒక 100 రూపాయల కాడ 16 రోజులు స్ట్రైక్ పాల్గొన్నారే, ఒక 16 రోజులు షూటింగులు జరగనివ్వమని చెప్తున్నారే, ఒక సామాన్యుడు కార్మికుడికి 50 రూపాయలు పెంచనని చెప్తున్నారే, 500 రూపాయల టికెట్ సామాన్యుడి దగ్గర వసూలు చేద్దాం అనుకున్నప్పుడు మరి ఆ సామాన్య కార్మికుడు అడగడా? సామాన్య కార్మికుడు 150 రూపాయల టికెట్ని 500 వసూలు చేద్దాం అనుకున్నప్పుడు నాకు 25 రూపాయలు 50 రూపాయలు పెంచడానికి ఏమైంది అయ్యా అని అడగరా? అడిగితే మీరు వచ్చి వాళ్ళతో నా మీద వాళ్ళంటారు, మీరు కార్మికులతో నేను కూర్చోను, వాళ్ళేంటి నేనేంటి, నా లెవెలేంటి, నేను 1000 కోట్ల అధిపతిని. నీలాంటి 1000 కోట్ల అధిపతి ఉండొచ్చు అయ్యా, మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు. మీటింగ్కి వచ్చేటప్పుడు సగటు బాయ్ కూడా మనకు గొప్పవాడే, కార్మికుడు కూడా గొప్పవాడే. కార్మికుడు 24 క్రాప్స్ కార్మికుడు లేకపోతే నువ్వు సినిమా తీయగలవా? ఆ సినిమా తీసుకొచ్చి నెత్తి మీద బాక్స్ మనం పెట్టుకోలేము. హార్డ్ డిస్క్ మనం పట్టుకోగలమా? హార్డ్ డిస్క్ పట్టుకునేవాడు కానీ, నెత్తి మీద బాక్స్ పెట్టుకునేవాడు కానీ, మనకి టీ ఇచ్చేవాడు కానీ ప్రతి వాడిని గౌరవిస్తూ ఉండాలి. ఆ గౌరవం ఇచ్చిన గౌరవం, నమస్కారానికి ప్రతి నమస్కారం, గౌరవం ఇస్తే మీకు గౌరవం ఇస్తారు. కనుక వంశీ గారు దయచేసి, నేను ఎందుకు మీకు మాట్లాడుతున్నానంటే, నేను మీ దగ్గర కొన్ని విషయాలు కూడా మీకు మాట్లాడకూడదు. కానీ ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఛాంబర్లో అలాగే ఉన్నాయి కాబట్టి అందుకే నేను మీ పేరు పెట్టే మాట్లాడుతున్నాను, వేరే విధంగా నేను మాట్లాడట్లా. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను మీ చిన్నాన్న గారితో నాకు మంచి రిలేషనే ఉంది. కనుక మీరు కూడా ఇలాంటివి తెలుసుకుంటారని ఆలోచిస్తూ, మీరు రేటు పెంచడం వల్లే సినిమా నాశనం అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే మాట్లాడిన స్టేట్మెంట్స్ ఇది ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్. సినిమా తొక్కే పని కాదు. కానీ ఆ ఎమ్మెల్యేకి మతి ఉండి మాట్లాడాడో మతిపోయి మాట్లాడాడో, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, ఆడవాళ్ళు జోలికి వస్తే తాట తీస్తా అన్నాడు. ఆయన ఆడవాళ్ళు జోలికి వస్తే తాట తీస్తా అంటే నందమూరి ఫ్యామిలీ జోలికి వచ్చాడు. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ గంటకే నందమూరి ఫ్యామిలీ జోలికి వచ్చి అసలు చెప్పుకోవడానికి నోట్లో మాటలు రావట్లేదు. ఎంత చండాలంగా మాట్లాడాడు. అసలు ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే ఏంటి? ఒక ప్రజానాయకుడా? ఒక టీడీపీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని, ఆ పార్టీ స్థాపించిన వ్యక్తిని సినిమాని ఆపేస్తానంటాడు, సినిమాని ఇచ్చేస్తానంటాడు. ఆ లేడీస్ని తిట్టడం ఏంటా? ఏంటిది ఇది? ఇలాంటి వ్యక్తి టీడీపీకి
నష్టం తెచ్చేవాడే తప్ప లాభం తెచ్చేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి నచ్చు, లోకేష్ గారికి ఇలాంటి నచ్చు. కనుక ఇలాంటి వ్యక్తిని ఉంచాలా వద్దా అనేది, ఇలాంటి వ్యక్తి వల్ల 10 ఓట్లు వస్తాయా 10 ఓట్లు పోతాయా అనేది ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు, ఆలోచించుకోవాల్సింది లోకేష్. కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు అంటున్నారు, కానీ రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని 100% ఆయన సీరియస్గానే తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు వదలరు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, నీకు ఫోన్లోని వాటిలో కాదు, నీకు ధైర్యం ఉంటే, నీకు వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉంటే 10,000 మందిని వేసుకో, 70,000తో గెలిచినట్టున్నావు కదా, ఒక 10,000 మందిని వేసుకొని వచ్చి ఈ వార్నింగ్లు ఈ మొత్తం టోటల్గా ఫోన్లో మాట్లాడిన ఆయన ముందు మాట్లాడు. ఆయన ఇంటి ముందు మాట్లాడితే నువ్వు మగాడు అనుకోవచ్చు, అప్పుడు నువ్వు బయటకు వెళ్తే అప్పుడు ఆలో ఏదో చూసుకోవచ్చు. కానీ సినిమా మీద మీ ప్రభావం చూపించొద్దు, సినిమా నష్టాన్ని మీ ప్రభావం చూపించొద్దు. సినిమా ఆపితే అక్కడ ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా ఆపితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా ఆపితే మొత్తం ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అంటే సినిమా మీద మీ ప్రభావం కాదు. మీ పార్టీలో టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యేగా గెలిచింది ఏంటో తెలుసా? ఈ సినిమా హీరో నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అంటే సినిమా అంటేనే ప్రాణం. సినిమా తర్వాత రాజకీయాల్లోకి వస్తాయి. ఆయన పార్టీలో ఒకటి తీసుకొని ఆ సినిమా ఫీల్డ్ని నువ్వు ఆపేస్తానంటావా? ఇది న్యాయమా అన్యాయమా? ఇది ఎంత దాకా కరెక్ట్ మీ మాటలు ప్రసాద్ గారు? ఇది మీరు ఒక ఎమ్మెల్యే కనుక దయచేసి ఇలా లేడీస్ని అసభ్యకరంగా మాట్లాడకూడదు. అది మీరు వాళ్ళని మాట్లాడింది నందమూరి తారక రామారావు గారిని మీరు విమర్శించినట్టే. మీరు మాట్లాడింది పెద్ద నందమూరి తారక రామారావు గారు, మీ పార్టీని మీరు విమర్శించారు. మీ పార్టీ మీద మీకు కోపం ఉంటే మీరు పార్టీని విమర్శించుకోండి. కానీ అలా ఆ విధంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎలా వెళ్తుందో, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ అలాగే ఎక్స్ట్రాలు మాట్లాడే కొంతమంది 11 సీట్లకు వచ్చారని గుర్తుపెట్టుకోండి. మీరు పార్టీకి లాభం చూపించాలి కానీ నష్టం చూపించకూడదు. దయచేసి మళ్ళా రిపీట్ మీకు మళ్ళా చెప్తున్నాను సార్, దయచేసి ఆయన మీద మీకు ఏమైనా అంతుంటే మీరు వచ్చి హైదరాబాద్ వచ్చి ఆయన ఇంటి ముందు మీరు ఛాలెంజ్ చేసుకోండి తప్ప సినిమాల మీద వాటి మీద వచ్చి తాటాకు చప్పుడుకి ఎవరు భయపడరు. అలాగే మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే ఇమ్మీడియట్లీ బహిరంగ క్షమాపణ చెప్తూ ఆ థియేటర్లో మీ సినిమా ఆపుకుంటే ఆ నష్టం ఎంత, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్కి నష్టం ఎంత మీరు ఇచ్చి క్షమాపణ చెప్పండి. మీరు తిరిగి జరిగితే మీరు కావాలని నేను కావాలని అన్నాను అంటే మీరు దయచేసి అక్కడికి వచ్చి హైదరాబాద్ తేల్చుకోండి. అంతే తప్ప సినిమాల మీద మీ ప్రభావం చూపిస్తారు ఇదంటే మాత్రం పార్టీకి నష్టం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.